యేసు ప్రభుల వారి యొక్క శుభనామంలో 50 దినముల ఉపవాస ప్రార్థన పండుగల్లో ఆరు దినములు పరిశుద్ధాత్మదేవుడు తన నాయకత్వంలో తన ఆత్మాధిపత్యంలో పరలోకపు తండ్రి బాధ్యత వహించి ఆయనే మన మంచి బోధకుడై 6 దినములు తన నాయకత్వంలో జరిగించారు. ఈ 7వ దిన ఆరాధనకు పరలోక తండ్రి చేత ఏర్పరచబడి తండ్రి సముఖమునకు సమకూర్చబడిన ప్రభు పిల్లలైన మీకు, దేవుని తోటలో నచ్చత పని వారైన దైవజనులకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆయా స్థలాల్లో ఉండి ఆయా ప్రాంతాల్లో దేశ విదేశాల్లో ఉండి వీక్షిస్తున్న వారందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దయచేసి వచ్చిన వారు కొంచెం గ్యాప్గా కూర్చోండి. ఫ్రీగా అమ్మ జరగండి, రేటు అటు జరగండి. ఫ్యాన్లు ఉన్నాయి కదా, ఫ్రీగా కొంచెం వెనక్కి జరగండి. ఈ పక్కకి వెనక్కి జరగండి. నన్ను మీకు ఒక లైన్ లేదా రే బాబు, మీరు ఒక లైన్లోకి రండి నాన్న, అది మీరు కూడా కొంచెం వేడంగా. రేపు పిల్లలు ఎదురుకు వచ్చాను, వీళ్ళు ఎదురు రే ఎటు జరుగు, మీ పిల్లలు ఎదురుకు రండి, ఎడంగా ఎదురండి. మోష మీరు ఒక లైన్లో నుంచోండి, అందరు ఒక లైన్లో కొంచెం ఎడంగా జరగండి. 2వ లైన్, 3వ లైన్. చైర్స్లో కూర్చున్న వారు కూడా ఎదురుకు వచ్చేసేయండి. గ్రౌండ్లో లైట్ అయింది బ్రదర్, లైట్ అయింది బాబు. 2nd టవర్ కూడా వేయండి. టీవీ రావట్లేదు నాకు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ఓ చిన్న పాట పాడుకొని లైవ్ కట్ అయిపోయింది చూసారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ముందు ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి. దైవజనుడు అపోస్తలుడు యేసన్న రాసిన పాట. చైర్స్లో కూర్చున్న వారు ఎదురుకు వచ్చేసేయండి. ఎదురులేని భర్తీ అయిన తర్వాత వెనక్కి వెళ్తారు. కానీ శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రవ్వగా శత్రువులు పూడ్చిన ఊటలన్నీయు త్రవ్వగా
ఊటను ఇస్సాకునకు ఇచ్చినావు. ఊహలు నాదు ఊటలు, ఊహలు నాదు ఊటలు, నా యేసు రాజా నీలోనే ఉన్నది. ఊహకందరి నీదు ఆశ్చర్య క్రియలు, ఊహకందరి నీదు ఆశ్చర్య క్రియలు. స్తుతించండి. గ్రౌండ్లో రెండవ ఫ్లవర్ వేయండి. నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా, నీదు కుడి చేతిలోన నిత్యము వెలుగు తారగా, నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు. నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు. ఊహలు నాదు ఊటలు, ఊహలు నాదు ఊటలు, నా యేసు రాజా నీలోనే ఉన్నది. ఊహకందరి నీదు ఆశ్చర్య క్రియలు, ఊహకందరి నీదు ఆశ్చర్య క్రియలు. ఇకొచ్చే ఆడవాళ్ళని ఈ ప్రక్క పంపించు, ఈ ప్రక్క పంపించు.
మీ తలలు పైకెత్తి యేసయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా ఆరాధ్యుడా అద్వితీయ సత్యదేవా స్తోత్రమయ్యా 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 స్తుతి పాత్రుడా అద్వితీయ సత్యదేవా అల్ఫా ఒమేగా సర్వాధిపతి ఓ దేవా ఓ రాజా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా కృప కలుగునుగాక కృప కలుగునుగాక కృప కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా సద్గుణశీలుడా సర్వాంగ సుందరుడా ఆత్మస్వరూపి అదృశ్య రూపి మా మధ్యన వసిస్తున్న దేవా మీకు స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు మరొక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అమూల్యమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమును చేతు పట్టుకొని తండ్రి మీ కృపాసనము సమీపిస్తూ స్తుతుల మూలంగా తలాంతుల మూలంగా అర్పించబడిన ప్రతి స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తున్నాము తండ్రి. ఎంతవరకు స్తుతుల మూలంగా తలాంతుల మూలంగా యేసయ్యా మీరు మహిమపరచబడ్డారు. ఇప్పుడు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. పరిశుద్ధాత్మదేవా, అల్పుడును నిష్ప్రయోజకుడైన దాసునైన నన్ను మీ స్వాధీనపరచుకొని నా నోట మీ మాట ఉంచి నాతోనూ మాతోనూ అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని ఏర్పాట్లో ఉన్న పిల్లలను తోడుకొని వచ్చారు. ఇంకెవరు మీ దయా సంకల్పాలు ఉన్నారు అటు వారిని తోడుకొని వస్తున్నందుకు స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ చెల్లును గాక. స్తోత్రం చెప్పండి. గడిచిన 6 దినములు
పరిశుద్ధాత్మ దేవుడు తన బలిష్టమైన బాహువు చాచి మొదటి ఆరాధన నుండి కూడా ఒక ఆరాధనకు మించి ఒక ఆరాధన, ఒక వర్తమానానికి మించి మరొక వర్తమానం అందిస్తూ ఘనంగా జరిగిస్తూ వచ్చారు. ఇక ఈ 7వ రాత్రి ఆరాధనలో సమకూర్చబడిన ప్రభు పిల్లలైన మీ అందరికీ మరొకసారి నా నిండు వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ ప్రేమ వందనాలు. కొన్ని అనివార్య పరిస్థితులను బట్టి లైవ్ యొక్క సాఫ్ట్వేర్ కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల లైవ్ ఆలస్యంగా ఇవ్వటం జరుగుతుంది. దయతో మన్నించి ఒకరినొకరు ఈ కార్యక్రమాన్ని షేర్ చేసుకుంటారని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇక 7వ 50 దినముల ఉపవాస ప్రార్థనల పండుగల్లో ఈ 7వ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు ఒక శక్తివంతమైన వర్తమానమే మనతో మాట్లాడుతున్నాడు. హృదయాంతరంగములోనికి తొంగి చూస్తూ మనతో మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రి ధ్యానం కొరకు కొంచెం తగ్గించండి. ఈనాటి ధ్యానం కొరకు హోషేయ గ్రంథం 'పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయము 8వ వచనాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నా. అందరము కలిసి చదువుకుందాం. 1 2 3 స్టార్ట్. ఎఫ్రాయిము, బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను సిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను, నా వలనే నీకు ఫలము కలుగును. కొంచెం తగ్గించినాను, అవుట్పుట్ పెంచి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎఫ్రాయిము, బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? ఎఫ్రాయిము, బొమ్మలతో నాకు నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను. నేనే ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను సిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను, నా వలననే నీకు ఫలం కలుగు. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు అన్నది మీకు అర్థమైతే కాస్తంత వాక్యాన్ని సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనంలో ఉన్న మాటలు మాట్లాడేది ఎవరు అని ఒక్కసారి మనసు పెట్టితే
ఈ వచనం మీకు చాలా సులువుగా అర్థమవుతుంది. ఈ ఒక్క మాట తొందరపడి చాలామంది వ్యాఖ్యానాన్ని తప్పు చేశారు. ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాక కొంతమంది ఎఫ్రాయిము మాట్లాడుతున్నాడు అని, కొంతమంది దేవుడే మాట్లాడుతున్నాడు అని. కానీ ఈ తెలుగు బైబిల్ ఆదిమ ఎబ్రీ గ్రీకు భాషల్లో నుండి అనువదించబడింది. కాస్తంత తెలుగు బైబిల్లో అక్కడక్కడ అక్షర దోషం జరిగింది. కానీ తెలుగు బైబిల్ అంతటికీ ఒకే వెర్షన్, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చాలా వెర్షన్లు ఉన్నాయి. కాస్తంత ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి చూస్తే, లేదా మూల భాష అనువాద గ్రంథం దానిలోకి వెళ్ళి చూస్తే, లేదా యాంప్లిఫైడ్ గ్రంథంలోకి వెళ్ళి చూస్తే ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న మాటలను 2 భాగాలుగా విభజించాలి. అందులో మొదటి మాట ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి అని తెలుగు బైబిల్లో ఉంది. కానీ బొమ్మలతో నాకిక పని ఏమి, దాని అసలైన తర్జుమా. ఈ మాట ఎవరు చెబుతున్నారు? ఎఫ్రాయిము అంటున్నాడట. ఎఫ్రాయిం అంటే దేవుని జనాంగమైన ఇశ్రాయేలే. ఎఫ్రాయిం అంటే దేవుని జనాంగమైన ఇశ్రాయేలే. ఈ ఎఫ్రాయిము అంటున్న మాట ఇది. ఏమని? ఎఫ్రాయిము అంటున్నాడట. ఏమని? ఇక నాకు బొమ్మలతో పని ఏమి. ఇక నాకు వాటితో పని లేదు. ఈ మాట దేవుడు కాదనేది ఎఫ్రాయిము అంటున్నాడు. ఎఫ్రాయిము అంటున్నాడు. నా వైపు చూస్తూ వినండి. ఎఫ్రాయిము అంటున్నాడు. ఏమని? ఇక నాకు బొమ్మలతో పనేమి. అంటే అర్థం ఏంటి? ఈ ఎఫ్రాయిము ఇదే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలోకి వస్తే, ఇదే హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలోకి వస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. చదవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను. ఆగండి. ఎవరండి ఎఫ్రాయిం? నా వైపు చూస్తూ మనసు పెట్టి వినండి. ఒకప్పుడు ఈ ఎఫ్రాయిం విగ్రహాలతో కలిసిపోయినవాడు, బొమ్మలతో కలిసిపోయినవాడు. హలో, విగ్రహాలతో కలిసిపోయినవాడు ఒకప్పుడు ఎఫ్రాయిం. బొమ్మలతో కలిసిపోయినవాడు ఎవరు? ఎఫ్రాయిం. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ 4వ అధ్యాయం 17వ వచనంలోనేమో దేవునిని కాక బొమ్మలతో కూడా కలిసిపోయాడు, దేవునితో కాక విగ్రహాలతో కలిసిపోయాడు. కానీ 14వ అధ్యాయం 8వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు,
ఆ విగ్రహాలతో నాకు పని ఏంటి? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరలా చెప్తున్నా, ఈ హోషేయ గ్రంథంలో ప్రముఖంగా మనకు కనపడుతున్న ఒక వ్యక్తి ఉంటాడు, ఎఫ్రాయిం. ఆ ఎఫ్రాయిం ఎవరో కాదండి, ఇశ్రాయేలు జాతి. ఈ ఎఫ్రాయిము గూర్చి ఈ అధ్యాయాలన్నీ రాయబడ్డాయి. మీరు చాలా జాగ్రత్తగానండి. ఈ ఎఫ్రాయిము హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17 వచ్చిన ప్రకారం దేవునిని కాక ఒకప్పుడు విగ్రహాలతో కలిసిపోయాడు. ఎవరు? ఎఫ్రాయిం. అంటే దేవుణ్ణి వద్దనుకున్నాడు, దేవునితోనే ఉంటూనే మరలా బొమ్మలతో కలిసిపోయాడు తెలియదు. కానీ 4వ అధ్యాయం 17 వచ్చుల్లో బొమ్మలతో కలిసిపోయాడు, విగ్రహాలతో కలిసిపోయాడు. కానీ ఏం జరిగిందో తెలియదు. 14వ అధ్యాయం 8వ వచనంకి వచ్చేసరికి ఇక ఆ బొమ్మలతో నాకు పని లేదంటున్నాడు. ఆ బొమ్మలతో నాకు పని లేదంటున్నాడు. అంతేకాదు, ఈ 14వ అధ్యాయం 3వ వచనంలోకి రండి. అశూరీయుల చేత రక్షణ పొందఘోరము, మేమెకను గుర్రము లెక్కం, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పం. అబ్బా, ఎంత మార్పు అండి! ఎఫ్రాయిం అంటున్నాడు, ప్రభువా మా చేత్తో చేసుకున్న ఈ బొమ్మల్ని మా దేవుడని ఇక చెప్పం. నా వైపు చూస్తూ హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలోనేమో దేవునిని వద్దనుకొని బొమ్మలతో విగ్రహాలతో కలిసిపోయాడు. కానీ 14వ అధ్యాయం 8వ వచనం వచ్చేసరికి అసలు ఆ బొమ్మలతో నాకు చెప్పండి పని లేదంటున్నాడు. పని లేదంటమే కాదు, మా చేతి పనిని మా దేవుడని ఇక మీదట చెప్పం. అంటే ఒక తీర్మానానికి వచ్చేసారు. ఇప్పుడే మీరు బైబిల్ పరిశోధించొద్దు, మాటలు వింటే చాలు. మా చేతి పని మా దేవుడని మేము అనం. అసలు ఈ బొమ్మలతో మాకు నిమిత్తం లేదు అన్నారు. ఒక మనిషిలో వచ్చిన ఒక గొప్ప మార్పును మీ ముందుకు తెస్తున్నా. ఒక మనిషిలో వచ్చిన మార్పు అండి. ఇదే ఎఫ్రాయిం విగ్రహాలతో కలిసిపోయాడు. ఇదే ఎఫ్రాయిం అసలు వాటితో మాకు పని లేదు అంటున్నాడు. ఇదే ఎఫ్రాయిం మా చేత్తో చేసింది దేవుడని మేము ఇక మీదట అనం, చెప్పం, ఇక మీదట అనం, చెప్పం అని అన్నాడు. అంతే. ఈ ఒక్క మార్పు ఎఫ్రాయిములో వచ్చిన ఈ చిన్న రూపాంతరం, ఈ మార్పు దేవుడు చూశాడు. వెంటనే ఎఫ్రాయిము ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, ప్రభువా ఇక నాకు బొమ్మలతో నిమిత్తం లేదు, బొమ్మలతో నాకు ఇక పని లేదు అని ఎప్పుడైతే ఎఫ్రాయిం చెప్పాడో, వెంటనే దేవుడు అంటున్నాడు, నేను ఆ మాట ఆలకిస్తున్నాను. నేను అతనిని గూర్చి విచారణ చేస్తున్నాను. అతనికి నేనే సరళ వృక్షం వంటి వాడిని అవుతాను. నా వలనే అతనికి ఒక మనిషిలో వచ్చిన మార్పును బట్టి దేవుడు ఎంత ఆశీర్వదించాడో 7వ దినం మీతో చెప్పాలని ఆశపడుతున్నా. ఒకప్పుడు దేవునిని వద్దనుకొని విగ్రహాలతో కలిసిపోయాడు. ఎవరు? ఎఫ్రాయిం.
ఒకప్పుడు దేవునిని వద్దనుకొని బొమ్మలతో కలిసిపోయాడు ఎఫ్రాయిం. దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? లాగి దవళ్ళు వాయించాడట. హలో, శిక్షించాడట. చంపలు వామించి అవతల పడేశాడట. తను చేసిన పొరపాటు ఏంటో తనకు అర్థమయ్యేదాకా కూడా దేవుడు శిక్షించాడట. శిక్షించిన తర్వాత ఎఫ్రాయిం ఇక ఏడుస్తుంటే మరలా ఇదే ఎఫ్రాయిముని దేవుడట అరణ్యానికి తోడుకొని పోయి ఆకర్షించి అరణ్యానికి తోడుకొని పోయి అతనితో ప్రేమగా మాట్లాడాడట. మరి అర్థమైందా? దేవునిని వద్దనుకొని విగ్రహాలతో కలిసిపోయాడు. జీవము గల దేవుణ్ణి వద్దనుకొని విగ్రహాలతో కలిసిపోయాడు. దేవునిని వద్దనుకొని లోకంతో కలిసిపోయాడు. దేవునిని వద్దనుకొని వ్యసనాలతో కలిసిపోయాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? హోషేయ గ్రంథం రండి, మీకు అర్థమయ్యేది చెప్తాను, మనసు పెట్టినండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. ఎప్పుడైతే దేవునిని వద్దనుకొని ఏంటది దేవునిని వద్దనుకొని అది చేశాడో చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం. అది నన్ను మర్చిపోయి, ఎఫ్రాయిము నన్ను మర్చిపోయి, అంటే ఇశ్రాయేలు జాతి నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని, ఏంటంట ఏం పెట్టుకుందంట? అంటే మర్చిపోయే రేంజ్కి ఎదిగిపోయాడు. ఎవరు? యూదా జాతి, ఇశ్రాయేలు జాతి. దేవునిని వద్దనుకొని విగ్రహాలతో కలిసిపోయారు. అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతలకు ధూపం వేసి ఉండటను బట్టి దాని విటకాండ్రను వేటాడి ఉండుటను బట్టి నేను దాన్ని అంటే దేవునిని ఎప్పుడైతే వద్దనుకొని, ప్రభువే చెప్తున్నాడు నన్ను మర్చిపోయి. ఎంతోమంది అండి, చాలామంది బాప్తిస్మాలు తీసుకొని రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది పునర్జన్మ సంబంధమైన బాప్తిసం పొంది దేవునితో ఉంటానని అంటుకట్టబడి జీవము గల దేవుని సంఘంలో చేర్చబడి పరిశుద్ధ బల్ల ఆచరిస్తూ దేవునిని దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయే ఎఫ్రాయిములు లేరా? ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఎఫ్రాయిం ఏం చేశాడో తెలుసా? దేవునిని మర్చిపోయి విగ్రహాలతో కలిసిపోయాడు. దేవుని వద్దనుకొని బొమ్మలతో కలిసిపోయాడు. దేవుని వద్దనుకొని లోకంతో కలిసిపోయాడు. ఆ ప్రతిష్టత, ఆ వైరాగ్యం, ఆ సమర్పణలో మనం ఉండలేమని చెప్పి లోకంతో కలిసిపోయి దేవునిని మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని లోక సంబంధుల కంటే ఎక్కువగా స్కిన్ పిట్ వస్త్రాలు ధరించి, స్కిన్ టైట్ వస్త్రాలు ధరించి అలంకరించుకొని ఒక రకంగా తయారైపోయాడు. ఇక దేవుని వద్దనుకున్నాడు, దేవుని మర్చిపోయాడు, లోకంలో కలిసిపోయాడు, నగలు పెట్టుకుంటున్నాడు, శృంగారించుకుంటున్నాడు. తన శరీరానికి ఏదైతే అందమిస్తుందనుకున్నాడో అలా తయారైపోతున్నాడు. ఇదంతా ప్రభు చూశాడు. ఒరే ఎఫ్రాయిం, ఏమొచ్చింది రే బాబు నీకు? అని నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని లోకంతో, పాపంతో, వ్యసనాలతో కలిసిపోయావా అని చెప్పి దేవుడు
ఎఫ్రాయిమును శిక్షించటం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? చదివిన మాటలో ఉందిగా, నేను దాన్ని శిక్షించను. శిక్షిస్తే ఎంతగా శిక్షించాడో చెప్పనా? బాగా కాల్చబడిన పెన్నం మీద ఒక రొట్టెలా పడేశాడట. బాగా కాల్చబడిన నుప్పులతో, అగ్ని మంటలతో బాగా కాల్చబడిన పెన్నం మీద ఒక రొట్టె ముక్కలాగా పడేశాడట. ఆ రొట్టె మాడిపోతుందట. ఎవడన్నా తిప్పుతాడేమో మాడిపోయే రొట్టెని ఎదురు చూస్తే ఎవడు తిప్పటం లేదట. ఇక దేవుడట ఎవడు త్రిప్పివేయబడని అప్పము వంటి వాడిగా చేసి బాగా కాలిన నుప్పుల మీద పడేసాడట. అలాంటి అగ్ని వంటి మహాశ్రమలతో దేవునిని మర్చిపోయి శృంగారించుకున్న, అలంకరించుకున్న ఎఫ్రాయిమును దేవుడు శిక్షించాడు. పుండు పుట్టించాడు. బైబిల్లో ఉంది. రోగం కలగజేశాడట. మీరు వింటున్నారా? రోగం కలగజేశాడట. కొన్నిసార్లు రోగాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఎక్కడో దేవునిని మనం మర్చిపోయి లోకంలో కలిసిపోతున్నాం. కొన్నిసార్లు బలహీనతలు ఎందుకు వస్తాయో తెలుసా? నీ దేవునికి నువ్వెంత దూరం అయ్యావో నిన్ను గుర్తు చేయటానికి. ఒకసారి దేవుడు నిన్ను ఎందుకు అరణ్యంలో వదిలేస్తాడో తెలుసా? నిన్నెందుకు శిక్షిస్తాడో తెలుసా? నీ భర్త మాటల వలన, నీ పిల్లలు చేసే తిరుగుబాటు వలన దేవుడు ఎందుకు శిక్షిస్తాడో తెలుసా? నువ్వెక్కడో దేవుని ఆయాసపరుస్తున్నామని చెప్పి నీకు తెలియచేయటానికి దేవుడిని శిక్షిస్తాడు. ఈ ఎఫ్రాయిము కూడా దేవునిని వద్దనుకొని విగ్రహాలతో కలిసిపోయాడట, బొమ్మలతో కలిసిపోయాడట, లోకంతో కలిసిపోయాడట, వ్యసనాలతో కలిసిపోయాడట. ఇక పూర్తిగా లోకంతో మిక్స్ అయిపోయాడు, రాజీ అయిపోయాడు, సంధి చేసుకున్నాడు. దేవుడు చూశాడు, చాచి కొట్టాడు. బాగా కాల్చబడిన పెన్నం మీద రొట్టె ముక్కలా చేసి దాని మీద పడేసి మల కాలిపోయేటట్టు చేశాడు, శిక్షించాడు. ఇక అలా శ్రమల పాలైపోయి ఏడుస్తున్నాడట ఎఫ్రాయిం. ఏడుస్తుంటే, మొర్ర పెడుతుంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం మారు మనసును కలగజేస్తుంది కదా. ఆ శ్రమలు తట్టుకోలేక, దేవా నా స్వయంకృత అపరాధమేనయ్యా నా శ్రమలకు గల కారణం, నా ఇంట్లో ఈ పరిస్థితులకు గల కారణం నా స్వయంకృత అపరాధమే, నా దోషమే ప్రభా, నా శరీరంలో ఈ రోగం కలగటానికి గల కారణం నేనే, ఈ పుండు పుట్టడానికి గల కారణం నేనే, ఈ అరణ్యంలో నన్ను తీసుకెళ్ళి వదిలేయడానికి గల కారణం నేనే అని చెప్పి ఏడుస్తున్నాడట ఎఫ్రాయిం. అలో, ఇదంతా నేను లేనిది చెప్పటల్లా, ఈ హోషేయ గ్రంథం 14 అధ్యాయాల్లో ఉన్న సారాంశాన్ని మీకు చెప్తున్నా. ఏడుస్తున్నాడట. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మరలా అతని దగ్గరికి వచ్చి ఆకర్షించి, ఏంటి చూడండి 2వ అధ్యాయం 14వ వచనం. శిక్షించిన తర్వాత 2వ అధ్యాయం 14వ వచనం. పిమ్మట దాన్ని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడు. అమ్మ, ఎంత చక్కగా నిద్రపోతున్నారు రా బాబు. మంచిగా చెప్పండి, ఘనంగా చెప్పండి. దేవుణ్ణి మర్చిపోయి లోకంలో కలిసిపోయినందుకేం చాచి కొట్టాడట. బాగా పెన్నాన్ని కాల్చి పెన్న మీద రొట్టె ముక్కలా పడేసాడట. మలమల మాడిపోతుంటే ఆ రొట్టె అనుకుందంట నన్ను ఎవడైనా తిప్పి పడేస్తాడేమో అని చూస్తుందంట. కానీ ఎవడు తిప్పి వేయబడని అప్పంలాగా పప్పం అయిపోయాడు. అరణ్యంలో ఉన్న రోదనలన్నీ కలగజేశాడు.
అప్పుడు ఎఫ్రాయిము ఏడుస్తున్నాడట, ప్రభువా ఈ శ్రమలకు కారణం నా స్వయంకృత అపరాధమే, ఈ రోగమునకు గల కారణం నా స్వయంకృత అపరాధమే. నిన్ను వద్దనుకొని ఆ బొమ్మలతో కలిసిపోయా, నిన్ను వద్దనుకొని ఆ లోకంతో కలిసిపోయి, నిన్ను వద్దనుకొని నిన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకున్నా. అంటే అర్థం ఏం చేసుకోవాలి? ఒకప్పుడు ఎఫ్రాయిము నగలు కూడా తీసేశాడు, కానీ మర్చిపోయి మళ్ళీ నగలు పెట్టుకున్నాడట. నేను రాసుకున్నానా బైబిల్? హలో, నేను రాసుకున్నానా? ఉందా? నన్ను మర్చిపోయి 2:13 అండి. నామకం అక్కడ చూస్తే కుదురుతుంది. హోషేయ గ్రంథం 2:13. అదిగో అక్కడ చూడండి, స్క్రీన్ మీద వచ్చింది. అది నన్ను మర్చిపోయి ఏం పెట్టుకుంది? సిగ్గులేదంటే నీ ముఖానికి. చెవులి మూతులు తీసేసి చేత నన్ను వచ్చావుగా, నువ్వేనా ఎడ తయారయ్యింది? నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని బాగా బడాయిగా స్కిన్ టైట్గా తయారయ్యిందంట. స్కిన్ టైట్ బట్టలు వేసి తిరుగుతుందంట. ఒళ్ళంతా ఆకర్షించుకునేటట్టు కనపడేటట్టు తిరుగుతుందంట. అప్పుడు దేవుడు ఏం చేశాడు? దాన్ని ఆఖరి మాట ఆ 13 వచ్చుల్లో, నేను దాన్ని శిక్షించాడు. దెబ్బ కొట్టాడు, బాగా కాల్చిన పెన్నం మీద పడేశాడు, కాలిపోయేటట్టు చేశాడు. కాలిపోతూ అనుకుందట, ఎవడైనా నన్ను తిప్పుతాడేమో అని చూస్తే తిప్పకుండా చేశాడట దేవుడు. అంటే తన శ్రమల్లో, తన కష్టాల్లో ఎవడు సహకరించుకొని చేశాడట దేవుడు. కొన్నిసార్లు మనకి ఇబ్బందులు కలగజేసి దేవుడు ఎవరిని ఆదుకోకుండా చేస్తాడు, ఎవరిని మన దగ్గర రానికుండా చేస్తాడు. ఈ ఎఫ్రాయిమును కూడా పెన్నం మీద పడేసి ఎవడు తిప్పివేయటానికి వీలు లేకుండా చేశాడట. అప్పుడు ఏడుస్తుంటే, నా పాపమే, నా దోషమే, నా అవరోధమే, నా స్వయంకృత అపరాధమే అని ఏడుస్తుంటే మరలా దేవుడు ఇదే ఎఫ్రాయిమును ఆకర్షించాడట. ఏం చేశాడు? హలో, ఆకర్షించి అరణ్యులైతే ఎవడుండడని చెప్పి అరణ్యానికి తోడుకుపోయి అక్కడ ప్రేమగా మాట్లాడాడట. దెబ్బ కొట్టాడు, మళ్ళీ అరణ్యానికి తీసుకెళ్ళి ప్రేమగా మాట్లాడాడు. ప్రేమను ధ్వజంగా ఎత్తాడట. రోగం కలిగిందా నాన్న? పుండు పుట్టిందా నాన్న? రోగం కలిగిందా? అరే ఎంత బాధ కలిగిందిరా కొడుక అని అంటూ ప్రేమతో మాట్లాడుతుంటే మరలా ఎఫ్రాయిము గుండెలు బద్దలైపోయినాయట. అయ్యో దేవా, నిన్ను వద్దనుకున్నానుగా, దేవా నిన్ను మర్చిపోయానుగా, నిన్నొద్దు కనుకొని నిన్ను మర్చిపోయి లోకంతో కలిసిపోయానుగా, విగ్రహాలతో కలిసిపోయానుగా. అయినా నేను శ్రమల్లో ఉంటే మళ్ళీ నన్ను ఎవరు పలకరించలేదుగా, నా వాళ్ళు ఎవరు, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు పలకనీయలేదే. అయినా నువ్వు నన్ను ఆకర్షించి మరలా నువ్వు నన్ను ప్రేమతో మాట్లాడుతున్నావా అని చెప్పి ఆ ప్రేమకు ముగ్ధుడైపోయిన ఎఫ్రాయిము ఒక తీర్మానానికి వచ్చాడు. దేవా, మా చేతి పనిని మా దేవుడని ఇక మీదట చెప్పం. ఆమేన్. చెప్పం. మా చేతి పనిని ఇక మీదట మా దేవుడని చెప్పం. అసలు ఈ బొమ్మలతో ఇక నాకు పని లేదు. కొట్టొస్తాపట్లు. దేవుని ప్రేమకు ముగ్ధుడైపోయిన ఎఫ్రాయిము అడవికి తీసుకుపోయి మాట్లాడుతున్నాడట దేవుడు. ఎవరితో? ఎఫ్రాయిముతో. మన పితరులతో మాట్లాడిన దేవుడు మనతో ఎక్కడ? ప్రశాంతంగా తీసుకుపోయి మాట్లాడుతున్నాడు. అడవికి తీసుకుపోయి మాట్లాడుతున్నాడు. అరణ్యానికి తీసుకొని పోయి కష్టకాలంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు. తను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఎవడు తన దగ్గరికి రాకపోతే ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ప్రేమ కనపరుస్తున్నాడట. ఆ ప్రేమకు ముగ్ధుడైపోయిన ఎఫ్రాయిము అంటాడు, దేవా అసలు ఈ బొమ్మలతో నాకు పని ఏంటిగా? నా చేతితో చేసిన పనిని, మా చేతి పనిని ఇక మీదట మా దేవుడని చెప్పమయ్యా. అసలు ఈ బొమ్మలతో ఇక పని
ఈ ఒక్క తీర్మానానికి వచ్చాడంటే ఎఫ్రాయిం, ఆ మాట చెప్తుంటేనట దేవుడట నేనే ఆలకిస్తున్నా అన్నాడు. నేను ఒక మాట చెప్తాను వింటారా? ఇలాంటి సమర్పణతో కలిగిన ఒక మాట, ఇలాంటి దైవిక రోషంతో కలిగిన ఒక మాట ఎవడు చెప్తాడా అని దేవుడు ఆలకిస్తున్నాడు. నాకు వద్దు ప్రభువా, ఈ బొమ్మలతో నాకు పనేంటి, ఇంకా ఆ అగ్గిపెట్టుతో నాకు పనేంటి, ఆ సిగరెట్ బాక్స్తో నాకు పనేంటి, వాళ్ళ ఫోన్ నెంబర్తో నాకు పనేంటి, నాకు అక్కర్లేదు. ఆ లోకంతో నాకు పనేంటి, ఆ వ్యసనంతో నాకు పనేంటి, ఆ స్నేహంతో నాకు పనేంటి, ఆ అమ్మాయితో నాకు పనేంటి, ఆ అబ్బాయితో నాకు పనేంటి, నాకు వద్దు ప్రభువా. ఎప్పటి వరకు ఆ బొమ్మలతో నాకు పని ఉంది, ఆ స్మార్ట్ ఫోన్తో నాకు పని ఉంది, ఆ వాట్సాప్ స్టేటస్తో నాకు పని ఉంది, ఆ వెబ్సైట్లతో నాకు పని ఉంది, ఆ స్నేహంతో నాకు పని ఉంది, ఆ రాజకీయ నాయకుడితో నాకు పని ఉంది, ఆ గుర్రంతో నాకు పని ఉంది, ఆ బొమ్మతో నాకు పని ఉంది. కానీ ఇప్పుడు ఆ బొమ్మలతో నాకు చెప్పు లేదు, ఆ బొమ్మలతో నాకు ఇక పని లేదన్నాడు. ఒకప్పుడు అదే బొమ్మలతో కలిసిపోయాడు. అదే బొమ్మలతో కలిసిపోయిన ఎఫ్రాయిము ఇప్పుడు అంటాడు, ఆ బొమ్మలతో నాకు నువ్వు చెప్పగలవా? ఇక నాకు ఆ స్నేహంతో పని లేదని చెప్పగలవా? ఈ 7వ రాత్రి ఆ బంధముతో నాకు ఇక పని లేదని చెప్పగలవా? ఆ వెబ్సైట్తో నాకు పని లేదని చెప్పగలవా? ఆ రాజకీయ నాయకుడితో నాకు పని లేదని చెప్పగలవా? ఆ లోక స్నేహాలతో నాకు పని లేదని చెప్పగలవా? నిన్ను మర్చిపోయి ఏ వెండి బంగారు నగలు పెట్టుకున్నానో వాటితో నాకు పని లేదని చెప్పగలవా? ఆ అలంకరణతో నాకు పని లేదని చెప్పగలవా? ఆ బొమ్మలతో నాకు ఇక పనే లేదని నువ్వు చెప్పగలుగుతావా? ఆ మాట ఎవరు చెప్పారు? నువ్వు చెప్పగలవా? స్ట్రైట్గా చెప్పు, ముఖస్థుతి చేయకుండా చెప్పు. నాకు పని లేదండి, నాకు పని లేదు. నీతో నాకు పని లేదని చెప్పగలవా? ఒక దేవునితో తప్ప ఈ బొమ్మతో నాకు పని లేదు, ఈ లోకంతో నాకు పని లేదు, ఈ వ్యక్తితో నాకు పని లేదు, నన్ను పాపానికి పురుకొల్పుతున్న ఈ వెబ్సైట్లతో నాకు పని లేదు, ఇవి నాకు సంబంధించినవి కాదు. ఎప్పుడు చెప్తావురా బాబు నీవు? ఎప్పుడు ఈ సమర్పణలోకి వస్తావు అని అడుగుతున్నాడు దేవుడు. నాకు పని లేదు, ఈ బొమ్మలతో నాకు పని ఏంటి అంటున్నాడు. ఈ ఒక్క సమర్పణ ఎఫ్రాయిములో రాగానే దేవుడు అంటున్నాడు, నేనే ఆలకిస్తున్నా. అంటే చెత్త చెత్త ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడో నేను చెప్పలేను, కానీ నీ స్వార్థం నీకు కూడా అదే ఫీలింగ్ వచ్చేది. నువ్వు ఎట్ట బతకాలనుకున్నావు అట్టంటి వాళ్ళతో సహవాసం చేయి. స్తోత్రం చేయి. ప్రైజ్లా నేను గమనిస్తాడు. ఒక సమర్పణ కలిగిన వ్యక్తిని దేవుడు గమనిస్తాడు. అసలు అలా జీవిస్తున్నాడా? వద్దు నాకు దీంతో పని లేదన్నాడు, ఆ పని లేకుండా ఉంటున్నాడా ఈ మలాకిగాడు? అర్థమైందా? అబ్జర్వింగ్ చేస్తాడు దేవుడు. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఏమో అబ్జర్వ్ చేస్తాడు. మూల భాష అనువాద గ్రంథ ప్రకారం అయితే నీ మీద లక్ష్యం ఉంచుతాడు. అరే నా కొడుకురా వీడు, అసలు వీడితో నాకు పని లేదని నన్ను అత్తుకున్నాడు రా, ఈ బొమ్మలతో నాకు పని లేదు నా దేవుడు ఉండగాని చెప్పేసి ఆకర్షమంది నువ్వు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఇది నాకు అక్కర్లేదని నన్ను అత్తుకున్నాడు రా నా కొడుకు అని. అక్కడ 1000 మంది ఉన్న దేవుని దృష్టి నీ మీద నిలుచుంటుంది.
కొన్ని కోట్ల మంది భూమి మీద 750 కోట్ల మంది 800 కోట్ల మంది ఉన్న ఆయన లక్ష్యమంతా నీవవుతావు. ఎప్పుడండి? వీటితో నాకు పని లేదని నువ్వు చెప్పినప్పుడు. నువ్వు చెప్పగలవా? నీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు ఆ అన్యాచారాలతో నాకు పని ఏంటి అని నువ్వు చెప్పగలవా? నీ ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు, క్రైస్తవుడు, ఆ అన్యాచారాలతో నాకు పని ఏంటి అని నువ్వు చెప్పగలవా? నీ ఇంట్లోనే ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు ఆ లోక సంబంధమైన ఆచారాలతో నాకు పని ఏంటని చెప్పగలవా? ఆ అన్య జనాంగం పెట్టే ముహూర్తాలతో శుభగడియలతో నాకు పని ఏంటని చెప్పగలవా? శుక్రవారం మంచి రోజు కాదు, శనివారం మంచి రోజు కానీ ఎవడు నిర్ణయించాడు? అది లోక సంబంధమైన ఆచారాలు కదా, ఆవిడతో నాకు పని లేదని చెప్పగలవా? ఖచ్చితంగా నేను మంగళవారం నాడు మంగళ షాప్కి వెళ్తా, ప్రతిసారి కూడా అంతే. ఎందుకంటే ఆ రోజు ఆయన ఖాళీగా ఉంటాడు, నాకు ఫ్రీగా, నాకు ప్రశాంతంగా వేస్తాడు. అదేంటే గారు ఎప్పుడు మంగళవారం వస్తారు? మంగళవారం వెళ్ళానని చెప్పి నేను మరణం అయిపోయానా? చెప్పరే. అందరూ మండుచున్న కొండ దగ్గరికి వెళ్తారు, మండుచున్న పొద దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ఒక భయం. అక్కడి నుండి ఒక వస్తువు తెచ్చుకున్నా, ఒక రాయి తెచ్చుకున్నా. అక్కడ గొప్ప విషయం ఏంటి చెప్పనా? సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడే కదా మండుచున్న పొద. అక్కడికి వెళ్ళి శుద్ధితో నువ్వు ఏ రాయి బద్దలు కొట్టినా పొదే ఉంటుంది. ఏంటి? రాయి నువ్వు ఎన్ని ముక్కలన్నా చేయి, మళ్ళా పొదే ఉంటుంది, మళ్ళా పొదే ఉంటుంది, మళ్ళా పొదే ఉంటుంది. ఏ రాయినన్నా పగలగొట్టు, ఆ పొదే వస్తుంది. మళ్ళా దాన్ని మాత్రం కొట్టు, మళ్ళా పొదే వస్తుంది. చిన్న చిన్న ముక్కలు చేయి, మళ్ళా పొదే వస్తుంది. అందరి భయం ఏంటంటే చెప్పే మాటలు. అక్కడి నుండి అందరూ ఏం చేస్తారంటే గుర్తుకి రాళ్ళు తెచ్చుకుంటారు. నేను కూడా మొదటి ట్రిప్లో వెళ్ళినప్పుడు అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వైపు కొనుక్కుంటున్నారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత $1, $2 అన్నాడు. ఏంటి అంటే రాళ్ళు. ఏంట్రా బాబు అంటే ఇక్కడ రాళ్ళు ఏది పగలు కొట్టినా ఈ బొమ్మ ఉంటుంది, మండుచున్న పొద బొమ్మ ఉంటుంది అని చెప్పి పగలు కొట్టి చూపెడుతున్నాడు. నేను $2 పెట్టి 2 రాళ్ళు కొన్నా. పక్కన ఉన్న పాస్టర్ గారు అన్నాడు, ఇక్కడ నుండి రాయి కానీ వస్తువు కానీ ఏదైనా తీసుకెళ్తే ఆ కొంప కాలిపోద్ది, ఆ ఇంట్లో ఉండదు అన్నాడు. నేను తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నా. ఆ ఇంట్లో ఉన్నాయి, ఈ ఇంట్లో ఉన్నాయి. తగలడిపోయినా, బూడిదైపోయినా, అంతకంతకు ఈ పొద మండుచునే ఉంది. ఈ పొద మండుచున్నది కానీ ఇదే కాలిపోలేదు. ఒక ఆయన అన్నాడు, నాకు బాగా గుర్తు, అయ్యగారు నువ్వు అసలు ఆరోగ్యాన్ని లక్ష్య పెట్టలేదు. నాకు 72 సంవత్సరాల ఆయుష్ ఉంది, మీరు మధ్యలోనే చచ్చిపోతే ఎట్లా? మా కొరకు ఎవడు ప్రార్థన చేస్తాడు అన్నాడు. మీలాంటి వాడు దొరకడు కదండి అన్నాడు. ఆ పొద ఆరిపోయింది. ఈ పొద ఇంకా 72 సంవత్సరాల ఆయుష్ ఉందన్న పొద ఆరిపోయింది. ఈ పొద మండుతున్నది కానీ కాలిపోలేదు. నా మీదకి వచ్చిన శ్రమలు ఎవడి మీదకి రాలా, నా మీదకి వచ్చిన దుఃఖాలు ఎవడి మీదకి రాలా. నేను అనుభవించిన శ్రమలు, నేను అనుభవించిన కష్టాలు, నేను అనుభవించినందులో ఎవడు అనుభవించలే. ఈ పొద మండుచున్నది కానీ ఇది వాళ్ళ ఆచారాలతో నాకు పని ఏంటి? రైతులా వాళ్ళ సిద్ధాంతాలతో నాకు పని ఏంటి? చెప్పండి. ఆ బొమ్మలతో నాకు పని ఏంటి? ఆ సిద్ధాంతులతో నాకు పని ఏంటి? నాకు అవసరం లేదు. ఏ సిద్ధాంతాన్ని నా గుడి కడితే నేను బాగుపడ్డాను, ఎవడు అక్కర్లేదు. నా దేవుడు నాకు ఇచ్చిన ఈ బైబుల్ సిద్ధాంతమే నా అభివృద్ధికి మూలం. ఆ బొమ్మలతో నాకు పని లేదు. నువ్వు చెప్పగలవా? ఆ సిద్ధాంతాలతో నాకు పని లేదని నువ్వు చెప్పగలవా? ఈ 7వ రోజు నువ్వు ఒక సమర్పణలోకి రాగలిగితే
52 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అందరూ చేసిన తర్వాత పిల్లలు పుడుతున్న తర్వాత తలక నీకు రంగు ఎందుకు నాన్న? బాప్తిసం తీసుకున్నావు కదా, ఈ రంగుతో నాకు పని లేదని నువ్వు చెప్పగలవా? ఎందుకు మోస్తున్నా తెలియకడుతున్నా? చిన్నప్పటి నుండి భక్తిగా పెరిగావు కదా, అంకర్ కూడా వేసేబాయి గారి దగ్గర. అవసరమా అది? దీంతో నాకు పని లేదని చెప్పొచ్చుగా. ఓ తీర్మానానికి నువ్వు రాగలిగితే, దాంతో నాకు పని లేదు, ఆ ఏదో సర్టిఫికెట్స్తో నాకు పని లేదు, లోక సంబంధమైన సిద్ధాంతాలతో నాకు పని లేదు, ఆ బొమ్మలతో నాకు పని లేదని ఒక సమర్పణలోకి నువ్వు రాగలిగితే దేవుడట అనుక్షణం నిన్ను గమనిస్తాడట. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం, మూల భాష అనువాద ప్రకారమేమో ఇక ఆయన నీ మీద లక్ష్యం ఉంచుతాడట. 800 కోట్ల మంది కనపడరు ఆయనకి, నువ్వే కనపడతావు. ఆమేన్. భూమి మీద ఉన్న 250 దేశాలు కనపడతలా దేవుడికి. ఆ దేశము కొండలు లోయలు కలిగిన దేశమే కనపడుతుంది. ఆ దేశము యెహోవా లక్ష్యపెట్టు దేశం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. మన భూమి ఆయన కనపడతలా, ఆ దేశం కనపడుతుంది. కొండలు లోయలు గల దేశం అండి. మీకు తెలుసా, ఇశ్రాయేల్ నాతో కూడా రండి, ఇలా కొండెక్కి ఇలా దిగాలి, ఇలా దిగి ఇలా ఎక్కాలి, ఎక్కడ సమభూమి ఉండదు, అంత సవిటి పర్రా. కానీ ఆ దేశం మీద దేవుడు లక్ష్యం ఉంచాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను. బాబు ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం బాబు. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఇక దట ఆకాశ వర్ష జలం తాగేద్దట. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక సమర్పణ కలిగిన వారు. అక్కడున్న స్త్రీలందరూ కూడా ఒకే డ్రెస్ వేస్తారు, ఒకే డ్రెస్. మగవాళ్ళందరూ ఒకే డ్రెస్ వేస్తారు. ఏంటి బైబిల్ సిద్ధాంతం అని వాళ్ళకి ఏమి లేవా? ప్రపంచానికి పెట్టుబడి పెట్టే దేశం అండి ఇప్పుడు అది ఇశ్రాయేల్. ఎక్కడా లేని టెక్నాలజీ, ఎవ్వరికి లేని ఎన్నో రకాల అవకాశాలు ఇశ్రాయేల్ దేశానికి ఉంది. ఎందుకని? అది యెహోవా దేవుడు చెప్పాడు, ఆ ఇశ్రాయేలు దేశాన్ని లక్ష్య పెడతా, అది యెహోవా లక్ష్యపెట్టు దేశం కనుక అది లక్ష్య పెడుతున్నాడు కాబట్టి అది ఆకాశ వర్ష జలము తాగుతుంది. అది దేవుడు లక్ష్య పెడుతున్నాడు కాబట్టి దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడు మాట్లాడరే. నీకు ఒక సమర్పణ ఉంటే, నీకు ఒక వైరాగ్యం ఉంటే, నీవు ఒక తీర్మానం చేసుకుంటే, ఆ బొమ్మలతో నాకు పని లేదు, ఆ సిద్ధాంతాలతో నాకు పని లేదు, ఆ లోక సంబంధమైన ఆచారాలతో నాకు పని లేదు, ఆ లోక సంబంధమైన వెలుపటి అలంకారాలతో నాకు పని లేదు, నా దేవుని వాక్య పరిధిలో నేను జీవిస్తానని ఎఫ్రాయిము వలె నువ్వు ఒక తీర్మానం చేసుకోగలిగితే ఆయన ఎప్పుడు కూడా, ఆయన కనుదృష్టి ఎప్పుడు నీ మీద ఉంటుంది. ఆయన నిన్ను లక్ష్య పెడతాడు. చెప్పండి హల్లెలూయా. అది యెహోవా లక్ష్యపెట్టు. ఇక ఆ దేశమట ఏ జలం తాగుద్ది? ఆకాశ వర్ష జలం తాగుతుంది. అంటే పైనుండి వచ్చే దీవెనలు కుమరించబడుతూనే ఉంటాయి. సోదరుడా, ఎఫ్రాయిము వలె నువ్వు ఒక నమ్మకస్తుడు అయితే, నీకు ఒక తీర్మానం ఉంటే, ఈ లోకముతో, లోక ఇచ్చలతో, లోక సంబంధమైన వాడితో నాకు పని లేదని నువ్వు సమర్పించుకోగలిగితే దేవుడు నిన్నెప్పుడు గమనిస్తూ ఉంటాడు. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం, మూల భాష అనువాద గ్రంథ ప్రకారం ఆయన నిన్నెప్పుడు లక్ష్య పెడతాడు. నెక్స్ట్ యాంప్లిఫైడ్ గ్రంథ ప్రకారం
నీకు విలువలు ఇస్తాడట. చెప్పండి చెప్పండి, విలువలు ఇస్తాడట. వినండి, ఎవరికి విలువ ఇచ్చేది? మాట్లాడరే. ఎఫ్రాయిముకి. ఎఫ్రాయిం ఎవరు? ఒకప్పుడు దేవుణ్ణి వద్దనుకొని, మళ్ళా మొదటికి రండి, దేవుణ్ణి వద్దనుకొని బొమ్మలతో కలిసిపోయినాడు, లోకంతో కలిసిపోయినాడు, ఇచ్చలతో కలిసిపోయినాడు. దేవుని మర్చిపోయి బంగారు నగలు పెట్టుకొని అలంకరించుకొని శృంగారించుకున్నవాడు, దేవుని విడిచిపెట్టి లోకంతో కలిసిపోయినాడు. అయితే దేవుడు అతన్ని శిక్షించినప్పుడు బుద్ధి తెచ్చుకొని దేవుని ప్రేమను గుర్తించి మరలా దేవుని వద్దకు వచ్చాడు. నేను అడుగుతున్నా, ఈ చెడిపోయినోడికి దేవుడు విలువ ఇవ్వాలా? మాట్లాడండి. అరే దేవుణ్ణి ఆయాసపెట్టాడు కదండి, మీకు అర్థం అవ్వట్లేదా? దేవుణ్ణి వద్దనుకొని బొమ్మలతో కలిసిపోయాడు, దేవుణ్ణి వద్దనుకొని లోకంతో కలిసిపోయాడు, దేవుణ్ణి మర్చిపోయి నగలు పెట్టుకొని అలంకరించుకొని శృంగారించుకొని తిరిగాడు, దేవుణ్ణి బాధ పెట్టేశాడు. మరి వీడిని దేవుడు శిక్షించాడు, కొట్టాడు. దెబ్బ కొడితే మారు మనసు పొందాడు. మారు మనసు పొంది యేసయ్యా స్తోత్రం అని ఒప్పుకున్నాడు. మరి ఇప్పుడు మళ్ళా దేవుని యొద్దకు వచ్చేసి ఇక ఆడితో నాకు పని లేదు అంటున్నాడు. ఇలాంటి వాడిని దేవుడు గణపరచాలా? చెప్పండి, మాట్లాడండి. గణపరచని అవసరం లేదు. కానీ దేవుడు అంటాడు, అదే యాంప్లిఫైడ్ గ్రంథంలో వివరంగా రాస్తాడు, అతని మీద దృష్టి ఉంచి, అతని గురించి విచారణ చేసి, అతని మీద దృష్టి ఉంచి, అతని మీద లక్ష్యం ఉంచి దేవుడు అతన్ని గణపరుచుతాడట. ఎలా గణపరుస్తాడు మీకు అర్థమవుడు చెప్తా. ఇప్పుడు ఎఫ్రాయిం ఎవడు? లోకంతో కలిసిపోయినాడు, బొమ్మలతో కలిసిపోయినాడు. కానీ అతడు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఇర్మియా ప్రవక్త అతని గురించి ఏమన్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9-20 వచనాలు. 9వ వచనం. వారు ఏడ్చుచూ వచ్చెదరు. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. 31వ అధ్యాయం 9వ వచనం చదవనండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు. ఆఖరి లైన్ ఒకటి చదవండి. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? అమ్మ దేవుడా, ఎవడరా ఎఫ్రాయిము? నా పెద్ద కొడుకు అంటున్నాడు దేవుడు. దృష్టి పెట్టాడు. ఎఫ్రాయిము ఆ అన్యజనులతో కలిసిపోయాడు, మళ్ళా నా దగ్గొస్తే అందరూ సుప్నాతనం వస్తుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాదా? అబ్బా, అదే అధ్యాయం 20వ వచనంలోకి రండి. ఉత్తర దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను. గ్రుడ్డి వారినేమి 31:20 ఇర్మియా గ్రంథం 31:20. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, ముద్దు బిడ్డ, నా ముద్దు బిడ్డ. అమ్మ బాబోయ్, ఒక సమర్పణలో ఉన్న బిడ్డని దేవుడు కనపరుస్తాడండి. నువ్వు చెడిపోయిన వాడవైనా, నువ్వు పతనమైనా, దేవుని విడిచిపెట్టి లోకంలో తిరిగిన వాడవైనా, మరలా నువ్వు తిరిగి దేవుని యొద్దకు రాగలిగితే, కమ్ బ్యాక్ టు గాడ్, దేవుని యొద్దకు నువ్వు తిరిగి రాగలిగితే నీ మీద దృష్టి ఉంచుతాడు, నిన్ను గమనిస్తాడు, నీ మీద లక్ష్యం ఉంచి ఆకాశ వర్ష దీవెనలు నీ మీదకి వచ్చేటట్లు చేస్తాడు. అంతేకాదు, నీకు విలువతో ఎక్కడ తగ్గించడు. మళ్ళా అంటాడు, అతడు నా జ్యేష్ఠ కుమారుడు కాదా? ఎవరు కాదన్నారు ప్రభువా? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అంటున్నాడు. అంటే ఒక వ్యక్తి దేవుని యొద్దకు తిరిగి వస్తే సమాజం అలాంటి వారికి విలువలు ఇవ్వదు, కానీ సమాజం విలువ ఇవ్వదు, కానీ దేవుడు మాత్రం విలువిస్తాడు. సమాజం విలువ ఇవ్వదండి. నువ్వు చెడిపోయి పడిపోయి పతనమైపోయి మళ్ళీ నువ్వు తిరిగి వస్తే సమాజం నిన్ను గౌరవించదు, కానీ దేవుడు గౌరవిస్తున్నాడు. ఎఫ్రాయిము ఎవడు? నా జ్యేష్ఠ కుమారుడు కాదా?
అతను నా ముద్దు బిడ్డ అంటున్నాడు. మరి తిరిగి నువ్వు దేవుని యొద్ద కోసం రాగలిగితే మరలా నీ మీద దృష్టి ఉంచి దేవుడు నీకు విలువలు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఒక మాట చెప్తాను మీకు అర్థం అవటానికి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు. దూరం దేశం వెళ్ళిపోయాడు. అంతా ఖర్చు చేశాడు. ఒట్టి చేతులతో ఉన్నాడు. తినటానికి తిండి లేదు, నిలవటానికి నీళ్ళు లేదు, కట్టుకోవటానికి బట్ట లేదు. అప్పుడు ఆలోచించాడు, నేను ఇక్కడైతే ఆకలితో చచ్చిపోతున్నా, నా తండ్రి అంట పనివారు సైతం రుచిగల భోజనం చేస్తున్నారు. ఎక్కడ సావటం కంటే ఆకలితో ఇక్కడ సావటం కంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక కూలివానిగా చేరతాను అని వెనక్కి తిరిగి వచ్చాడు. వింటున్నారా? మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత తండ్రితో ఏమన్నాడు? కొడుకు మాట్లాడండి, తండ్రి నీకును పరలోకమునకు నేను విరోధంగా పాపం చేశాను, ఇక నీ కుమారుని అనిపించుకుంటా నేను యోగ్యుడిని కాను, నన్ను కూలివానిగా చేర్చుకో అన్నాడు. ఇక పక్కనున్న కూలోళ్ళకి ఎంత సంబడం వేసిందంటే, హలో, పక్కనున్న కూలోడికి ఎంత సంబడం వేసిందంటే, ఒరే నిన్నటిదా బడాయి తెప్పినోడు ఈడు కూడా కూలోడే, ఇక ఈడు కూడా కూలోడే, ఇక ఈడు కూడా కూలోడే, ఆడు కొడుకు కూడా కూలోడే అని అనుకొని కూలోళ్ళందరూ సంకలు కొడుతున్నారు. తండ్రి ఏం చేశాడు తెలుసా? ఆ దాసుల్ని పిలిపించాడు. రండి రండి, నీ కొడుకు కొడుకు కూలోడేగా, మా స్థాయిగా అనుకుంటున్నారు మనసులో. తండ్రి అంటాడు, ఈ నా కుమారుణ్ణి తీసుకుని, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. ఇతరులకు తీసుకొని వెళ్ళి, అయ్యా పనప్ప చెప్పమా? కాదు, స్నానం చేయించి ప్రశస్త వస్త్రములు కట్టి ఉంగరం పెట్టి నాతో తీసుకురా. ఆయనేమో కూలోడు అన్నాడు. కానీ తండ్రి అంటాడు, ఈయన తిరిగి వస్తే దేవుడు విలువలు తగ్గించే దేవుడు కాదు. ఎఫ్రాయిము ఒకప్పుడు లోకుతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము ఒకప్పుడు లోకుతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము ఒకప్పుడు బొమ్మలతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము ఒకప్పుడు దేవుణ్ణి వద్దనుకున్నాడు, లోకంతో రాజీ పడిపోయాడు. అదే ఎఫ్రాయిముని దేవుడు చాచి కొట్టి 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 ఇక కాల్చి బూడిదైపోయేటట్టు చేస్తుంటే నా తప్పే అని ఒప్పుకొని దేవుని వద్దకు తిరిగి వచ్చాడు. తిరిగి రాగానే మరలా దేవుడు అతని మీద దృష్టి ఉంచాడు. తిరిగి వచ్చిన అతను ఒక సమర్పణ చేసుకున్నాడు. ఏమని? ఇక ఈ లోకంతో నాకు పని లేదు, ఈ బొమ్మలతో నాకు పని లేదు, ఈ వ్యసనాలతో నాకు పని లేదని ఒక సమర్పణ చేసుకోగానే దేవుడు అతని మీద దృష్టి పెట్టాడు. అతని మీద లక్ష్యం ఉంచాడు. అతని విలువలను దేవుడు ఎక్కడ మాట్లాడరే, తగ్గించలా. నా ముద్దు కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడా అన్నాడు, నా ముద్దు బిడ్డ అంటున్నాడు. ఎఫ్రాయిము నా కుమారుడా, నా ముద్దు బిడ్డ అంటున్నాడు. చూసారా దేవుని ప్రేమ? ఒకవేళ నువ్వు గడిచిన సంవత్సరాల్లో నువ్వు నేర్చుకున్న భక్తి, విశ్వాస, పరిశుద్ధతలను వద్దనుకొని లోకంలో కలిసిపోయేవేమో, బొమ్మలతో కలిసిపోయేవేమో, రక్షింపబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మరలా లోక సంబంధుల వలె సినిమాలు, సీరియళ్ళు, సెల్ ఫోన్లు, వెబ్సైట్లు, బూతు బొమ్మలు, నగ్న చిత్రాలు చూసి అపవిత్రమైపోయేవేమో, బొమ్మలతో కలిసిపోయేవేమో. కమ్ బ్యాక్ టు గాడ్. మరలా నువ్వు తిరిగి దేవుని ఎదుగు రాగలిగితే, మరలా నువ్వు తిరిగి దేవుని ఎదుగు రాగలిగితే, అలా నువ్వు జారిపోబట్టే నీ కుటుంబంలో ఇన్ని శ్రమలు వచ్చాయి. దేవుడు ఎవరిని ఊకనే శ్రమ పెట్టడండి. ఎవరినైనా దేవుడు శిక్షించాడంటే
ఆయన కొలకర్ర, న్యాయపు కొలపర్ర ప్రకారమే శిక్షిస్తాడు. నీ ఇంట్లో పేదరికానికి గల కారణం నీ పాపమేమో, నీ శరీరం మీద ఉన్న రోగానికి గల కారణం నీ పాపమేమో, నీవు అనుభవిస్తున్న శిక్షకు గల కారణం నువ్వు బొమ్మలతో కలిసిపోబట్టేమో, అన్యజనులతో కలిసి విందులు ఆర్భాటాల్లో పాల్గొనటమేమో. రక్షింపబడిన నీవు అన్య జనాంగాలతో కలిసి ఎన్ని విందుల్లో కూడుకున్నావు. ఒకరోజు ఆ మధ్యన ఉన్న నానాజీ గారి గురించి ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు ఒక మాట చెప్పారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమన్నా తెలుసా, అయ్యగారు మీ నానాజీ గారు ఎక్కడికి వచ్చినా మాతో దారండి, అక్కడ దాకా గుమ్మం దాకా వచ్చి ఆగిపోతాడు, మాతో కలిసి భోజనం చేయడండి, ఎట్ట మార్చేసావు నువ్వు అన్నాడు. నాకు తెలియదు అప్పటిదాకా, వాస్తవం చెప్తున్నా. ఆయన అన్ని జనులతో కలిసి తిరిగి తింటారు అనుకుంటా నేను, నాకు తెలియదు. అక్కడ దాకా వచ్చి గుమ్మం దాకా వచ్చి ఆగిపోతాడండి, మాతో కలిసి భోజనం చేయడు, మాతో కలిసి తిండు అని చెప్పినప్పుడు నా హృదయం చాలా సంతోషపడింది. దేవాన్ని వందనాలు అనుకున్నా. అప్పటి వరకు నాకు తెలియదు నానాజీ గారు తిన్నరు అన్న సంగతి. మరి నువ్వు రక్షింపబడిన వ్యక్తివై ఉండి ఎంతమంది అన్ని జనులతో కలిసి నువ్వు భోజనం చేసావు, ఎల్లగొండ విందుల్లోకి వెళ్ళావు, కలిసిపోయావు, లోకంతో మిక్స్ అయిపోయావు, రాజు అయిపోయావు, బొమ్మలతో కలిసి ఉండేవారితో బియ్యం పొందావు. ఇది నీకు తగునా? కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని ఎదుగు తిరిగిరా. నీ రోగానికి గల కారణం ఏంటి? నీ శ్రమకు గల కారణం ఏంటి? నీ బిడ్డల జీవితాలు స్థిరపడిపోవడం గల కారణం ఏంటి? ఎక్కడో ఏదో 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 దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. నువ్వు రాత్రులు పడుకుంటావు కానీ కళ్ళు తెరిసే ఉంటాయి. అందరూ ఉంటారు కానీ అనాథం అనుకుంటావు, నెమ్మది ఉండదు. నీ ఇంట్లో 10 లక్షలు ఉంటాయి కానీ 10 లక్షలు ఉన్నట్టు నీకు అనిపించదు. జోబు నిండా 10,000 ఉంటాయి, ఏమీ లేనట్టు ₹1 లేని దరిద్రుడు ఎలా ఉంటాడో అంతకన్నా దారుణంగా నువ్వు ఫీల్ అవుతావు. వై? దీనంతటి గల కారణం ఏంటి? నీ మనస్సు మీద దాడి జరుగుతుంది. ఈ శ్రమలన్నిటి గల కారణం నీ పాపమేనేమో, లోకంతో కలిసిపోయేవేమో, బొమ్మలతో కలిసిపోయేవేమో, అన్ని జనులతో కలిసిపోయేవేమో, లోకంతో రాజీ పడిపోయేవేమో, సిద్ధాంతాలతో రాజీ పడిపోయేవేమో, అన్య సాంప్రదాయపరమైన ఆచారాలతో నువ్వు మమేకమైపోయేవేమో. అందుకే దేవుడు నిన్ను కొడుతున్నాడేమో, అందుకే నిన్ను కాల్చబడిన పెన్నం మీద ఒక రొట్టె ముక్కలాగా పడేశాడేమో. ఎఫ్రాయిం బుద్ధి తెచ్చుకున్నట్లు నువ్వు బుద్ధి తెచ్చుకోగలవా? నువ్వు తిరిగి రాగలవా? ప్రభువా, దీనికి గల కారణం నేను లోకంతో కలిసిపోయాను. చేతిలో బైబిల్ ఉంది, గుండెల్లో పాపం ఉంది. దేవుడు చూడటం లేదా? చేతుల్లో బైబిల్ ఉంది, గుండెల్లో పాపం ఉంది. దేవుడు చూడటం లేదా? అందుకే దేవుడు నిన్ను పెన్నం మీద వేసాడేమో, నువ్వు లోబడతావేమో, మరలా తిరిగి వస్తావని ఎదురు చూస్తున్నాడేమో. సర్వం కోల్పోయావు, ఏమీ లేదు. దేవుణ్ణి కన్నీ ఇచ్చాడు కానీ ఇప్పుడు మనసులో నెమ్మదే లేదు. కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని ఎదుగు తిరిగిరా. తిరిగి రాగలిగితే దేవుడు తిరిగి వచ్చి నువ్వు ఒక సమర్పణ చేసుకోవాలి. ఈ బొమ్మలతో నాకు చెప్పండి పని లేదు, ఆ సిద్ధాంతాలతో నాకు పని లేదు, ఆ లోకంతో నాకు పని లేదు, లోకాచారాలతో నాకు పని లేదు, ఆ వ్యసనంతో నాకు పని లేదు, ఆ బంధంతో నాకు పని లేదు, ఈ స్నేహంతో నాకు పని లేదు, ఆ అమ్మాయితో నాకు పని లేదు, ఈ అబ్బాయితో నాకు పని లేదు. తెంచి నాకు పని లేదు ప్రభువా, ఇక నీవే నా శరణని ఎఫ్రాయిములాగా నువ్వు లోపడగలిగితే దేవుడు నిన్ను గమనిస్తాడు. అలా ఉంటున్నావో లేదో అని. నెంబర్ 1, అలా ఉంటున్నావు అనుకున్నప్పుడు యాంపుల్బెరీ గ్రంథ ప్రకారం ఇక భూమి మీద 800 కోట్ల మంది ఉన్న నువ్వే ఆయనకు కనపడతావు. ఇక నీ మీద దృష్టి పెట్టేస్తాడు. నీ కొరకు ఏం చేయాలో, ఆకాశం నుండి ఎంత కురిపియాలో నీ మీద అంత కురిపించేస్తుంటాడు. ఇక నీ మీద దృష్టి ఉండదు. ఊర్లో 10,000 మంది ఉన్న జగన్నాథపురంలో నువ్వే కనబడతావు ఆయనకి. ఎందుకంటే నీ సమర్పణ.
నీ కులములో 1000 మంది ఉన్నా నువ్వే కనబడతావు. నీ రక్త సంబంధికులు 10,000 మంది ఉన్నా నువ్వే దేవునికి కనబడతావు. ఎందుకంటే ఈ లోకంతో నాకు పని లేదు, ఈ బొమ్మలతో నాకు పని లేదు, ఈ స్నేహంతో నాకు పని లేదని నువ్వు సమర్పించుకున్నావు. కాబట్టి నీ మీద ఆయన దృష్టి ఉంచుతాడు, నిన్ను గమనిస్తాడు. అంతేకాదు నీ మీద దృష్టి ఉంచుతాడు. అంతేకాదు నువ్వు ఆయన యొద్దకు తిరిగి రాగలిగితే పోరా, నీ స్థానం అక్కడరా అన్నాడు. ఎఫ్రాయిము ఎవడు? నా జ్యేష్ఠ కుమారుడు కాదా? ఎఫ్రాయిము నా ముద్దుకు బిడ్డ, నాకు ఇష్టమైన అబ్బా పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడి తండ్రి ఇంటికి వచ్చి, నానా నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ కొడుకుని అనిపించుకుంటే నేను యోగ్యుని కాదు, కూలోడుగా చేసుకోమన్నాడు. కూలోళ్ళందరికి సంబరం వచ్చేసింది. ఆడు కొడుకు కూడా కూలోడు అయిపోయాడు రా, ఇక రేపు నుండి ఆడుకోవచ్చురా అనుకుంటున్నారు. కానీ ఆ దాసులు పిలిచి తండ్రి అంటాడు, రే ఈ నా కుమారుడు చనిపోయి బాబా బాబా స్తోత్ర. తిరిగి వచ్చిన కొడుక్కి తండ్రి విలువలు తగ్గించలేదండి. తిరిగి వచ్చిన ఎఫ్రాయిముని దేవుడేం తోసివేయలేదండి. నా ముద్దు బిడ్డ, అది క్రీస్తు ప్రేమ కాదా? మరలా నువ్వు తిరిగి రాగలిగితే నిన్ను హక్కును చేర్చుకోవడానికి ఇంకా ఆయన చేతులు చాపబడి ఉన్నాయి కదా. నువ్వు ఆయన ఎదుగు రాగలిగితే నీ విలువలు ఆయన తగ్గించడు. లోకం తగ్గిస్తుందండో, లోకం తగ్గించేస్తుంది, కానీ దేవుడు తగ్గించడు. అది నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. లోకం తగ్గిస్తుందండి. పనికి మాలినోడు కూడా మనం తక్కువ చూపు చూస్తాడు. ఎక్కడైనా చిన్న పొరపాటు మనలో జరిగితే పనికిమాలోడు కూడా పెద్ద అంటాడు, వీడు పనికిమాలోడు. కానీ దేవుడు మాత్రం తన యొద్దకు వస్తే ఎన్నడూ మన విలువలను తగ్గించేవాడు కాదండి. నా జీవితంలో ఆయన తగ్గించి నన్ను ఎప్పుడు చూడలేదు. ఆ ప్రేమకు నేను రుణస్తున్నాయి ఉన్నాను. ఇప్పుడు ఎఫ్రాయిము అంటాడు, నేను అతన్ని గూర్చి విచారణ చేయుచున్నాను అంటాడు తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లో అతన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అంటున్నాడు. ఎందుకంటే అతనికి ఒక సమర్పణ ఉంది కాబట్టి. యాంబుల్ బైబిల్ గ్రంథంలో అంటాడు, అతని మీద నా లక్ష్యం ఉంచాను అంటాడు. మూల భాష అనువాద గ్రంథంలో అతని విలువలను నేను అతనికి దాచిపెట్టాను అంటున్నాడు. హల్లెలూయా. ఒక్క మనుషుడు లోకంతో పొత్తు పెట్టుకోకుండా ఉండగలిగితే, ఒక్క మనుషుడు తెంచుకోవలసిన దాన్ని తెంచుకొని నాతో నీకు పని లేదా, అసలు నీతో నాకు పని లేదని అనగలిగితే లోకాన్ని, అతని మీద దృష్టి ఉంచి దేవుడు ఏం చేస్తాడు? అది చేస్తాడు. అప్పుడు ప్రభు అంటాడు ఎఫ్రాయిముతో, ఎఫ్రాయిము నేను నీకు సరళ వృక్షము వంటి వాడను అన్నాడు. ఎవరికి? దాని మీద ఒక ప్రసంగం చెప్తాను ఇప్పుడు. చెప్పును. దేవుడు అంటాడు, సమర్పించుకున్న ఎఫ్రాయిముతో అంటాడు, నేను నీకు సరళ వృక్షం వంటి వాడిని. సరళ వృక్షం 4 కాలాల్లో పచ్చగా ఉండే వృక్షం, చెట్టు నిండా కొమ్మలు కలిగిన వృక్షం సరళ వృక్షం. ఆదరణకరమైన నీడనిచ్చేది సరళ వృక్షం. దాని కిందకు పోయినవాడు ఎన్నడూ అలసిపోకుండా దట్టమైన నీడనివ్వగలిగింది సరళ వృక్షం. ఆకు రాలిపోయేది కాదండి, ఆ కాలంలో ఎండిపోయేది కాదండి. నేను నీకు అలా ఉంటాను దేవా అంటున్నాడు దేవుడు. అర్థమైందా? నువ్వు తిరిగిరా, నీతో నాకు పని ఏంటను? దేవునికి పనికిరానోడా నీతో నాకు పని ఏంటని చెప్పు. లోకానికి పనికిరానోడు, దేవునికి అక్కర్లేనోడా నువ్వు నాకు అక్కర్లేదని చెప్పాయి. నీతో నాకు పని లేదు. దేవునికి ఉపయోగకరం కాకపోతే నీతో నాకు పని లేదు. నువ్వు దేవునికి ఉపయోగకరం కాకపోతే నీకు సంబంధం లేదు. ఒప్పుకో. అలా రాగలిగితే దేవుడే నీకు సరళవృక్షం వంటి వాడు అవుతాడట. ఆ సరళవృక్షం గురించి చెప్పాలంటే అది ఒక వర్తమానం కాబట్టి దాని జోలికి నేను వెళ్తలేదు. అంటే అది ఒక దట్టమైన చెట్టు, ఎన్నడూ అన్ని కాలాల్లో కూడా ఆకులు రాలిపోయే చెట్టు కాదండి. మన ఇంటి ముందు ఉన్న వేప చెట్టు ఆకులు రాలిపోతుంటుంది, మామిడి చెట్టు ఆకులు రాలిపోతుంటుంది. కానీ ఈ చెట్టు మాత్రం ఆకులు రాలేదు కాదు. దట్టమైన కొమ్మలతో ఎప్పుడు పచ్చగా ఉండి అలిసిపోనంత నీడనివ్వగలిగిన శక్తి ఆ సరళ వృక్షానికి మాత్రమే ఉంది. దాని వేరట ఇలా పాకదట. ఎలా?
కొన్ని చెట్లు ఏర్లు చూడండి, చెట్టు మన ఇంట్లోనే ఉంటుంది, ఏరు వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మీ ఇంట్లో కొబ్బరి చెట్టు ఏరు వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న యాప చెట్టు మీ ఇంట్లో ఉంటుంది, కానీ ఏరు వాళ్ళ ఇంట్లో ఉంటుంది. కానీ సర్వవృక్షం వేరు ఇలా పాకదట, కిందికి తన్నుతుందట. ప్రభు అంటే నేను నీకు అలా ఉంటా అన్నాడు. ఆమేన్. నేను నీకు అలా ఉంటా, దట్టమైన చెట్టునై నీకు నీడనిచ్చే వృక్షంగా నీ జీవితకాలం అంతా నేను ఉంటా. కమ్ బ్యాక్ టు గాడ్. నువ్వు తిరిగిరా. ఈ లోకంతో నాకు పని లేదని చెప్పు, ఈ బొమ్మలతో నా పని లేదని చెప్పు, ఆడి స్నేహంతో నా పని లేదని చెప్పు, ఈ సినిమా హాల్తో నా పని లేదని చెప్పు, ఈ సెల్ ఫోన్తో నా పని లేదని చెప్పు. ఇప్పుడు కూడా చేతిలోనే ఉంది కదరా, ఇంక పని లేకుండా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. నువ్వు చెప్పగలిగితే దేవుడు నీకు సర్వవృక్షంలాగా ఉంటాడు. అదే ఎఫ్రాయిము అంటాడు, నా వలన నీకు ఫలం కలుగుతుంది. మనుషుల వలన కాదు. నేను చెప్పేదంతా బైబిల్ అంతా చెప్తలేదండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం, అక్కడే ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళా. ఆ ఒక్క మాట చెప్తున్నా, నా వలన నీకు ఫలం కలుగుతుంది అంటున్నాడు. ఈ 7వ రోజు ఆశీర్వాదకరమైన రోజు. దేవుడే నీకు ఫలం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. దేవుడే నీకు ఒక సరళ వృక్షంలాగా, దట్టమైన వృక్షంలాగా ఉంటాకి ఇష్టపడుతున్నాడు. ఆయనే నీకు నీడనిస్తే నిన్ను అలవ చేసే ఎండ ఎక్కడి నుండి వస్తుందిరా బాబు? ఒక దట్టమైన చెట్టుగా దేవుడే నీకు మారిపోయి ఆయన నీడనిస్తుంటే నిన్ను అలవగొట్టగలిగిన ఎండ ఆ దట్టమైన చెట్టులో ఇంకెక్కడి నుండి వస్తుంది? నేను నీకు సరళవృక్షంగా ఉంటాను. సరళవృక్షం చచ్చిపోయేది కాదండి, అది సరళవృక్షానికి సావు లేదు తెలుసా? ఖర్జూర వృక్షానికి కూడా సావు లేదు, తమాలా వృక్షానికి కూడా సావు లేని చెట్లు కొన్ని ఉన్నాయి. బుడుక్కుని చచ్చిపోద్దండి. ఆ వంగ చెట్టుకు ఏమొచ్చిందో తెగులు వచ్చి, దానికి ఎంతమంది అన్నీ సావుని, ఎంత భద్రంగా పెంచినాయి. కానీ సరళవృక్షం సావులేదు. నీ తండ్రి చచ్చిపోవచ్చు, నీ తల్లి చచ్చిపోవచ్చు, నీ భార్య చచ్చిపోవచ్చు, నీ రక్త సంబంధికులు, నీ పిల్లలు నీకు దూరం అవ్వచ్చు. ఈ సరళవృక్షం మాత్రం నువ్వున్నా లేకపోయినా ఇది మాత్రం బతికే ఉంటుంది. హల్లెలూయా. ఇక నీకు దూరం అయ్యేది కాదు. ఒక దట్టమైన చెట్టుగా దేవుడు నీకుండి నిత్యము నీతోనే ఉండి నీకు నీడనివ్వాలనుకుంటున్నాడు. అంతేకాదు, ఎఫ్రాయిముతో అసలు ఈ బొమ్మలతో నాకు పని లేదని సరికి దేవుడు అంటాడు, నా వలన నీకు ఫలం అంటాడు. అబ్బా, ఎవరి వలనట? దేవుడి వలనట. దేవుడే ఫలమిస్తుంటే 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు ఏంటంటే, నేను అంటాను అక్కడ ఉన్నాయి 12 గంపలే కాబట్టి 12 గంపలు నిండి. ఒకవేళ అక్కడే 1,00,000 గంపలు ఉంటే 1,00,000 గంపలు నిండేవి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక అంతకుమించి స్టోరేజ్ లేదు. హలో, యేసయ్య ఇరుస్తున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు తిన్నోళ్ళు తిన్నారు. స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది తిన్నారు, తృప్తిగా తిన్నారు. ఎలితి లేదు. మీరు నమ్ముతారేంటారా? ఎన్ని వేల మంది అన్నా రానివ్వండి, అక్కడ భోజనం తక్కువ అవ్వదు. ఎంత ఉండేవన్నది ఎవరికి తెలియదు. నిజం, ఎంత ఉండేవో ఎవరికి తెలియదు. కానీ ఎన్ని వేల మంది వస్తారు ఎవరికి తెలుసు? కానీ వండి అక్కడ పడేస్తాం. ఎప్పుడూ తక్కువ కాకుండా దేవుడు అద్భుతం చేస్తున్నాడు. నేను అంటాను, యేసయ్య చేసినప్పుడు కూడా ఆయన చేతులు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇరుస్తున్నారు. అక్కడ స్త్రీలు పిల్లలు కాక పురుషులు 5,000 మంది ఉన్నారు. అంటే స్త్రీలు పిల్లలు కలుసుకుంటే ఒక భక్తుడు అంటాడు 20,000 మంది ఉన్నారట ఆ రోజు ఆరాధనలో. ఆ 20,000 మంది తినేశారు, కడుపు నిండా తిన్నారు. ఇంకా విరుస్తుంటే అక్కడ 12 గంపలు ఉన్నాయి. ఈ 12 మంది శిష్యుల చేతుల్లో ఇక ఆటల్లో కూడా ఇరిచాడు. ఇంకో గంప లేదు, ఖాళీ గంప. ఒకవేళ అక్కడ ఖాళీ గంపలు ఇంకొండుంటే ఇంకా అక్కడ ఇరుస్తూనే ఉన్నాయి, ఇంకా నింపబడుతుండేవి. నేను అంటాను, ఆయన వలన కలిగే ఫలం ఎలా ఉంటుందంటే నువ్వు స్టోర్ చేసుకోగలిగినంత అని చెప్తున్నా. ఈ మాట
నీ దగ్గర గంపలు లేకపోతే ఇంకేం చేయడు దేవుడు. ఆయన వలన కలిగే ఫలం ఎలా అంటే, నువ్వు స్టోర్ చేసుకోవటానికి నీ దగ్గర ఉన్న గంపలు ఎన్ని ఉన్నాయో అంతే. నీ దగ్గర 12 గంపలు ఉన్నాయి అనుకో, 12 నిండుతాయి. 7 ఉన్నాయి అనుకో, 7 నిండుతాయి. మరొక ఉదాహరణ చెప్పన, విధవరాలు దైవ సేవకుడు ప్రార్థించి ఇచ్చిన నూనె కుండ ఎత్తిపోస్తుంటే ఖాళీ పాత్రలన్నీ నిండిన తర్వాత ఇక నూనె ఆగిపోయింది. ఎవడో చెప్పినట్టు ఇంకో ఖాళీ పాత్ర లేదు. దేవుని అభిషేకాన్ని నీవెంత స్టోర్ చేసుకోవటానికి ఖాళీ అవుతావో అంతగా దేవుని వలన నీకు ఫలం కలుగుతుంది. ఎంతగా మందిరాన్ని నువ్వు ఖాళీ చేస్తావో అంతగా ఫలం. పిచ్చకపోతే జనానికి సాల్మాన్ గడికి పని అవి లేదురా. మందిరం ఎంత పెంచుకుంటూ పోతే అంత నిండిపోద్ది. ఖాళీ చేసుకుంటా ఇంక నేను అంటాను, ప్రభువా ఇంక నేను ఖాళీగానే ఉన్నాను ప్రభువా, నింపు అంటా నేను. అందుకనే దేవుని కొరకు ఎప్పుడు ఖాళీగా పెట్టి కూర్చుంటా. ఎందుకంటే ఆయన నింపాలి. నిండిపోయాను ప్రభువా పర్లేదని తలుపులు వేసేసి ఏసీ పెట్టేసి ఉంచితే దేవుడు అంటాడు, ఆమేన్, ఆశీర్వాదకరమైన కుమారుడా అనుభవించు 12 గంపలు అంటాడు. ఇక అంతటితో రొట్టెలు ఆగిపోతే నూనె ఆగిపోతుంది. ఆయన వలన కలిగే ఫలం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఖాళీగా ఉన్నంత సేపు నింపుతాను ఉంటాడు. నువ్వు అనుభవిస్తూ ఉన్నంత సేపు, నువ్వు కోటాలు పెట్టినంత సేపు కోట్ల రూపాయలు వస్తూనే ఉంటాయి. నువ్వు పని చేస్తూ ఉన్నంత సేపు, వ్యవసాయం దేవుని వ్యవసాయం చేస్తున్నంత సేపు ఆ వ్యవసాయానికి ఎంత ఖర్చు వస్తానే ఉంటుంది. ఆ ఖర్చు అనే వర్ష జలము తాగుతావు నువ్వు. ఖాళీ లేదు ప్రభు అంటే ఇక నా వలన వచ్చేది కూడా అంతే అంటాడు దేవుడు. నా వలన కలుగు ఫలం నువ్వెంత ఖాళీగా ఉన్నావో అంతగా. అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క ఎఫ్రాయిముకి ఎన్ని ఆశీర్వాదాలండి. నా వలన నీకు ఫలం, నువ్వెంతగా ఖాళీ అవుతావో అంతగా. ప్రభువా నేను ఖాళీగా ఉన్నాను అంటే ఇంకొక కూటాన్ని ఇస్తాడు దేవుడు. లేదు ప్రభా ఆదివారం 2 కూటలు చేసి అలసిపోయాను ప్రభా అంటే ఇక అక్కడితో దేవుడు ఆగిపోతాడు. నేను ఖాళీగా ఉన్నాను ప్రభువా నన్ను వాడుకో, నేను ఖాళీగా ఉన్నాను ప్రభువా నన్ను నింపయ్యా, ఇంకా నీ కొరకు పనిచేసే శక్తి ఉంది ప్రభువా నన్ను వాడుకో అయ్యా. అయ్యా నీ స్వరాన్ని నెలను ఆర్చుందయ్యా, రాత్రి మాట్లాడితే తృప్తి పడిపోలేదయ్యా, మళ్ళా నీ కొరకు వేచి చూస్తున్నానయ్యా అని కనిపెట్టగలిగితే ఇంకా మాట్లాడతాడు. తెల్లవారిన దాకా మాట్లాడతాడు, మధ్యరాత్రి దాకా మాట్లాడతాడు, వినగలిగినంత చెప్పు మాట్లాడుతుంటాడు. నువ్వు ఖాళీ అవుతా ఉంటే నింపుతాను ఉంటాడు. అమ్మ ప్రభువా రాత్రి 2 గంటలు మాట్లాడావు, ఈ రాత్రి వద్దులేగయ్యా అని కూర్చుంటే ఆయన ఆగిపోతాడు. ఆయన వలన కలిగే ఫలం నువ్వెంత ఖాళీ అవుతావో దేవుని కొరకు అంతగా ఇవ్వగలడని ప్రకటిస్తున్నా. ఈ ఆశీర్వాదాలన్నీ ఎప్పుడంటే ఈ బొమ్మలతో నాకు పని లేదు అని నువ్వు చెప్పగలిగిన రోజున, ఈ లోకంతో నాకు పని లేదని నువ్వు సమర్పించుకున్న రోజున, ఈ స్నేహాలతో నాకు పని లేదని నువ్వు ఒక తీర్మానానికి వచ్చిన రోజున దేవుని వలన నీకు ఫలము కలుగుతుంది. దేవుడే నీకు ఒక సరళ వృక్షం వంటి వాడైపోతాడు. ఎందుకంటే రేపు నుండి నేను ఖాళీగా కూర్చుంటాను, ఆయన ప్రత్యక్షతలు చూడటానికి మాత్రం ఖాళీగా ఉంటా. రేపు నుండి అభిషక్తి లేని దైవ సేవకులు మన మందికి వస్తున్నారు. రేపు రాత్రి దైవిక ప్రతిష్ఠత కలిగిన వాడు కండ్రిక జాషువా రేపు రాత్రి మన మధ్య ఉంటాడు. మంగళవారం రాత్రి తెనాలి నుండి దైవజనుడు భానుప్రసాదయ్య గారు ప్రేమగల దైవ సేవకుడు, ఆయన మన మధ్యన ఉంటాడు. 1000 మందికి తండ్రి అండి ఆయన వస్తారు. ఇక బుధవారం రాత్రి మరలా కాస్తంత మిమ్మల్ని రొట్టెలు వేడి చేసేటట్టుగా నేను టైం తీసుకుంటా. గురువారం రాత్రి బైబిల్ పండితుడు దైవజనుడు బిషప్ శాంతిసాగరయ్య గారు వస్తారు. శుక్రవారం రాత్రి మరలా నేను తీసుకుంటా. శని ఆదివారాలు దేవుని రాకడ ప్రత్యక్షత కలిగిన, నిజంగా ఆయనకి దేవుని రాకడను కూర్చున్న గొప్ప ప్రత్యక్షత దేవుడిచ్చాడు. ఆ దైవజనుడు రాజు డానియల్ గారు శని
ఇక సోమవారం రాత్రి మరలా మన మధ్యలోకి దైవజనుడు పీటర్ గారు విజయవాడ నుండి రాబోతున్నారు. మంగళవారం బుధవారం 2 రోజులు రామగుండం నుండి మేరక్క రాబోతున్నారు. ఇక ప్రతి డే కూడా ఒక్కొక్క దైవజనుడు మన మధ్యకి రాబోతున్నారు. నేను కూడా నింపబడతా, నేను కూడా దేవుడు మాట నేను కూడా వినాలని ఆశపడుతున్నా. ఏ దైవజను నుండి దేవుడు ఏం మాట్లాడతాడో నేను వేచి చూస్తున్నా. అందుకని ఈరోజు సవిస్తారంగా నేను మీతో మాట్లాడుతూ, ఈ బొమ్మలతో నాకు పని లేదని చెప్తావా కుమార్? చెప్తావా? రా, నిజంగా చెప్పు. ఆ బొమ్మతో నాకు పని లేదని చెప్పు. ఆ సెంటర్లో ఉన్న బొమ్మతో నాకు పని లేదని చెప్పు. తంగిలమూడి సెంటర్లో ఉన్న బొమ్మతో చెప్పు. ఆ బొమ్మతో నాకు పని లేదు, ఆ బొమ్మలతో నాకు పని లేదని నువ్వు చెప్పగలిగితే, ఒక సమర్పణలోకి రాగలిగితే, దేవుడు తన దృష్టి నీ మీద నిలపబోతున్నాడు. దేవుడు తన దృష్టి నీ మీద నిలిపోతున్నాడు. దేవుడే నీకు దట్టమైన చెట్టు వలె ఒక సరళ వృక్షం వంటి వాడుగా అయిపోతున్నాడు. నువ్వు ఖాళీ అయిన కొలది దేవుడు నిన్ను నింపటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడే మాటలను మన కొరకు ఆశీర్వదించును కాక. ఆమేన్. మోకరిస్తారా? 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 ప్రార్థన చేసుకుందాం. మోకరిస్తారా? ప్రార్థన చేసుకుందాం. తండ్రి నాతో మాట్లాడా, తండ్రి నాతో మాట్లాడా. నోరు తెరుస్తావా? నోరు తెరుస్తావా? హల్లెలూయా. ఈ లోకంతో నాకు